వాళ్ళ ఆక్రందన వాళ్ళు పెట్టిన ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎంత బాధపడతా చెప్తున్నారో ఒక్కసారి మీరు టీవీలో చూడాలని కూడా తెలియజేస్తూ టీవీ రంజేమా. గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు. పుట్టి 3 నెలలు తాతను చూసుకుంటాం. మమ్మల్ని మా కూతురు అని నమ్మించి డబ్బులు అయితే బాగా కట్టించారు సార్. నిన్నటి దాకా నమ్మి 5 లక్షల దాకా పెట్టాం సార్. మా బంధువులు, మా చుట్టాలు, మా సీతారాం పర్వత అక్కడి నుంచి వచ్చి కూడా కట్టారు సార్. నిన్నటి దాకా అమ్మమ్మ తాత అని నమ్మాను సార్. మా పిల్లలు మేమంతా అది పుట్టి 3 నెలలకు వచ్చారు వాళ్ళు. దాన్ని చూసి వర్షాలు కలిపారు. కూతురు అన్నారు, దాన్ని మనవరాలు అన్నారు. నమ్మించి డబ్బులు కట్టారు సార్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. అంటే ఇంకేం చేసేది లేదు సార్. దాని మీద వేసుకొని వచ్చినాడు. ఇంకైతే లేదు, మా దగ్గర ఏం లేదు. మొన్న మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 5 లక్షలు పెట్టి బాగా చేయించుకొని వచ్చా. వస్తే బాకీలు కట్టుకున్నాలి అనుకున్నాను. యూనిట్ చేస్తాడు. అది కూడా జనవరి నెలలోనే కట్టాడు. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్టలా. 3 లక్షలు కట్టుకుంటా వచ్చేసాయి కదా నమ్మకంతో కట్టాం సార్. ఎన్ని జిల్లా కావాలే ఇచ్చినారు. ఏడెక్కడేడో సార్లు పెట్టేస్తారు ఆఫీస్ అని. కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మ నమ్మకంగా, మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. బాగలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగలేని సార్. కిడ్నీ ఇంకా డయాలిసిస్ పేషెంట్. నేను ఆడ పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వస్తే ఆయన పెట్టుకుంటుండా. కొంచెం వస్తున్నాయి నాకు. అతను నమ్మిచ్చారు. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని దాని మీద బతుకుండ్రు. అతను నమ్మిచ్చేసి అది చేసేస్తున్నారు సార్. మా సంఘం మొత్తం వేస్తున్నారు. పెట్టారు. మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసారు. డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. మొత్తం 30 వద్ద కట్టుకున్నారు. మా అబ్బాయి 30 ఇంట్రెస్ట్ నుంచి ఉంటుంది కదా, అది ఎంత నాకు తెలియదు. మొత్తం 31 లక్ష అది పరిస్థితి ఎలా ఉందా. ఎవరు మా అబ్బాయి నేను డైరెక్ట్ తీసుకొచ్చింది. డైరెక్ట్ ఇల్లు పెట్టావు. నేను వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు. వాళ్ళకి వస్తున్నాయి నాకు వస్తుందని చెప్పి నేను 2 నెలల కూడా పెట్టి కట్టాను. ఇప్పుడు నాకేం రాలేదు. ముందు కట్టింది 90,000 వచ్చింది. అబద్ధం మనం చెప్పకూడదు కదా, మనకెందుకు. ఒక 4 లక్షల 10,000 రావాలి సార్ మాకు. అది 5 లక్షలు కట్టింది మొత్తం. 5 లక్షలు కట్టింది. అది ఎన్ని కూడా సరిగా తెలియదు, నాకు గుర్తులేదు. ఇప్పుడు మైండ్ లేదు అసలు. ఆ పోయి ఏనాడే ఎట్టొస్తాయా ఈ బిట్టు నుండి పోయి కాటేసుకుంటున్నాను భయం. ఆ బిట్టు చూడండి ఏమంటున్నారు అందరూ పోతారిస్తున్నారు. ఏమొస్తున్నారు ఏం చేస్తారు చేతులు కన్నా ఆడి బతుకు. అది కట్టేమో వాళ్ళు కట్టుంటే కట్టేమో నేను గ్రహించి మా ఆయన సాయం చేయండి సార్. వచ్చేటట్టు చూడండి సార్. అతను ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ముస్లింలోనే ఉంటాడు. అదే మాత్రం మా ఊరు మనిషి, మా వాళ్ళ మనిషి చెప్పి మమ్మల్ని నమ్మించి కట్టించాడు ఏజెంట్. వాస్తవంగా అయితే మాకు ఈ నెలలో తెలియదు. మా మనిషే, మా తెలిసిన మనిషి మమ్మల్ని బాధ్యత అంతా నాది, నేను మీకు పైసలు ఇచ్చేది. పైసలు తీసుకున్నా కూడా అతనే మా కాడ తీసుకోండి. ఇట్లా మోసం చేసి వెళ్ళిన ఈ మహాబాబు ఎవరో ఏం మాకు అర్థం తెలియదు. మా ఊర్లో ఉండే మనిషి మా మనిషి కట్టించాడు మా చేత. చేసిపోయాడు. నేను ఆయనకు పెట్టానని నేను అంటున్నాడు. ఆయనకు పెట్టాడు. ఏం తీసుకోవడం మాకు తెలియదు. మా పైసలు మాకు ఇస్తే మాకేం వడ్డీలు గిడ్డీలు అవసరం లేదు. మేము ఇచ్చాం కదా మా అసలు మాకు ఇస్తే చాలు అని మేము అనుకోవడం. మేము చేసి పెడుతున్నాం. పోలీసులు చెప్పాం. పోలీసులు మీ పైసలు ఎక్కడ బాగా మేము ప్రాక్టీస్ చేస్తాము, మీకు దండిస్తాం. తెచ్చుకొచ్చాం సార్. దానికి 7 లక్షలు సార్. నా డబ్బులు తిరిగి బయటికి తెచ్చాను సార్. 7 లక్షలు 105 రూపాయలు లెక్క డబ్బులు కట్టాం సార్. చదివి పంటలు బ్యాంకులో సంపాదిస్తూ వారించి ఇక్కడ అందరూ చాలా మంది పెట్టారు.
మీరెంత కట్టారు సుమారు? ఎస్ఐ లాగా ఎంటర్ చేస్తున్నాడా శివ? ఎస్ఐ లాగా ఎంటర్ చేస్తాడు. లో బ్యాటరీ అన్నప్పుడు రాలేదు. ఏమైనా బ్యాటరీ ఆడదా? గట్టి పెట్టి కూడా లో బ్యాటరీ శివ బాగా కవర్ చేశాడు. చూసారా బాధ అంతా? చూసారా ఏ విధంగా పేదవాళ్ళు బాధపడుతున్నారో? ఆ పాపిష్టి సొమ్ము నీవు కాజేసావంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు దొంగ ఊరు పంచుకున్నట్టు వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడే. దానికి సహకరించిన సిఐ, డిఎస్పీ, ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు? ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టలేదు? 10 రోజులు వాడికి సకల మర్యాదలు చేసి గెస్ట్ హౌస్ లో, అదేవిధంగా పోలీసు గెస్ట్ హౌస్ లో 10 రోజుల నుంచి అతని వద్ద ఉన్న మనీనంతా కూడా, మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి, దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణారెడ్డి అంటే గాలి కృష్ణారెడ్డి, సిఐ, డిఎస్పీ, ఇంకా మిగతా వాళ్ళు. ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీని అడుగుతా ఉన్నాను, ఐజీని అడుగుతా ఉన్నాను, డిఐజీని అడుగుతా ఉన్నాను, డీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. దీనిని స్టేట్ కి సంబంధించిన సిఐడికో లేదా సిట్టుకో కాదు, ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని వందల కోట్లు కట్టున్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతాను. నా కావలి నియోజకవర్గంలో ప్రజలకి న్యాయం జరిగేదాకా తప్పక వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ సిఐ మీద, ఈ డిఎస్పీ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి, ఈ కేసుని వారి నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ని, ఎవరో ఎంప్లాయీస్ అంటే పోలీసు డిపార్ట్మెంట్ లో ఎవరైతే కట్టున్నారో 71 మంది, వారిని భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి, మీరు కానీ ఈ సొమ్ము ఎక్కడదనేది ఆన్సర్ చెప్పలేవు, కాబట్టి నోరు మూసుకొని ఉండాలా, లేదంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తామని భయపించి ఈ రోజు వాళ్ళని భయభ్రాంతులు కూర్చేసి ఎవరు కూడా బయటకు రాకుండా చేశారు. ఎందుకంటే ఇన్ని పత్రికల్లో అటు విశాలాంధ్ర కావచ్చు, అనేక ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీటన్నిటిలో కూడా పోలీసు వ్యవస్థ కట్టింది. వాళ్ళే నష్టపోయారని, వాళ్ళతో పాటు వాళ్ళని చూసి పేద ప్రజలంతా కూడా నష్టపోయారు. దీని మీద సరైన న్యాయం జరగాలని ఈరోజు అన్నింటిలో కూడా వచ్చినా కూడా ఇది ఒక ఎమ్మెల్యే, ఒక డిఎస్పీ, ఒక సిఐ, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో కోయిడై 100 కోట్లు నొక్కేశారనేది అభాండం. అందుకే నేను జగదత్తుగా మాట్లాడితే నిన్న ఆ మీడియా సోదరులు ఉన్నారు కదా, నలుగురు, వాళ్ళు ఒకడు మధు ఒక యాంకర్ పంపిస్తాడు డిఎస్పీ గారికి. కావ్యకృష్ణకి సంబంధం లేదు. ఆయన జడ్జా, ఆయన ఒక దొంగ, ప్రధాన ముద్దాయి యాక్టివిటీతో పెట్టాల్సింది. ఈ లొకేషన్ నాకు ప్రధాన ముద్దాయి డిఎస్పీ గారు, సిఐ గారు. నో డౌట్ కావాలి, ప్రజలందరూ తెలుసుకోండి, రాష్ట్రం అంతా తెలుసుకోండి. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ సుమాని చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి. దీంట్లో పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా కావాలి ఎమ్మెల్యే,
100% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది వినికిడి పెద్దగంతా గుసగుసలు చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను గాలి కృష్ణారెడ్డి సామాన్యుడు కాదు, చాలా తెలియగలడు, చాలా తెలియగలడు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే నేను సంతోషపడేవాడిని. ఏదో పని నేను ఎక్కువ పడుకోను నాకు, ఎందుకంటే అందరూ పెదాబడి తన మాత్రక ఏదైనా ఆయన కూడా మళ్ళీ వచ్చినాడు కాకుంటాడని. సో ఇతను చేసిన అగత్యాలు అక్రమాలు ఇవన్నీ కూడా బయటికి రాకూడదని మా కార్యకర్తని ఏ విధంగా కొట్టించారు, ఏ విధంగా గ్రామాల్లో కొట్టారు, కొట్టించుకున్న వాళ్ళే మరి ముద్దాయిగా జరిగిపోయారు. అదేవిధంగా ఉదాహరణకి మా గాలి కృష్ణారెడ్డి ఆయన పార్ట్నర్ మా కృష్ణారెడ్డి చెప్పాలా కృష్ణారెడ్డి నో ప్రాబ్లం. వెరీ గుడ్. అతను ఎలక్షన్స్ ముందు నాకు సపోర్ట్ చేయండి, ఎవరైనా చేసుకోవచ్చు, నాకు తగ్గుడు నాకు చేస్తాడు, ఆయన తగ్గుడు ఆయన చేస్తాడు. ఇప్పుడు కేవలం ఉన్నాడు మా సురేష్ తమ్ముడే, చదువు సురేష్ తమ్ముడే, ఆయనతో ఉన్నట్టు ఆయన చేసుకోవచ్చు. ఆయన మీద పగబట్టి కాదు. అతను మాకు సపోర్ట్ చేశాడని అర్ధరాత్రి హోటల్కి మనుషులను పంపించి కొట్టించి ఫోన్ చేయించి సాగి తెప్పిస్తారు. అందరు రాగారా? ఆగలేదు, ఆగలేదు. ఆ నలుగురు బట్రాజు ఏమని రాశారో తెలుసా? మీడియాలో, పేపర్లో, టీవీలో కుక్క మాంసం కలిపింది అదీదని ఆర్కే డాబా ఎంతో మంది అభిమానించే హోటల్. నేను కూడా చాలా సరిపోతాడా కృష్ణ కుక్క మాంసం పెడతాడా? అంత టేస్ట్ ఉంటా కుక్క మాంసం పెట్టేది. కుక్క మాంసం కలిపారు, అదీదని రాపించి శానిటరీ ఇన్స్పెక్టర్స్ పంపించి దాన్ని కోల్ చేయించి ఆయనకి సపోర్ట్ చేసిన వ్యక్తి, అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వ్యక్తి, ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆ హోటల్ ఇప్పించాడు. పాపం అతను ఎత్తేసాడు ఇప్పుడు ఆల్మోస్ట్. అటువంటి దుర్మార్గుడు ఎవరు? గాలి కృష్ణారెడ్డి అనేది కాబోయే నియోజకవర్గ పేదలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చెప్తున్నాను, అతను చేసే అక్రమాలను బయటికి రానియకుండా, ఆయన చేసే అక్రమాలను బయటికి రానియకుండా మా నాయకుడిని కార్యకర్తని భయపెడితే, కేసులు పెడితే ఎక్కడ గ్రామాల్లో వారు చేసే అవినీతి బయటికి రాదు అనే ఉద్దేశంతో ఈరోజు అదేవిధంగా నేను మాట్లాడితే నా మీద అనేక స్కోరింగ్స్ ఎలక్షన్స్ లో డబ్బులు తీసుకున్నాడంట, చెవిటి పంపించాడంట, వాళ్ళు పంపించాడంట, నువ్వు ముద్దాయంట, చిట్టు నీ పేరు ఉందంట. ఓకే, ఒకవేళ ఉంటే ఎంక్వైరీ చేస్తారు, చిట్టు వస్తుంది, నా నోటీస్ ఉంది, నేను పోతాను, ఆన్సర్ ఆయన జరిగిపోతాం, నేను ఉంటే ఎన్ని వాళ్ళు చూసుకుంటారు. ఈ పట్టాలు తిప్పిందే చెప్పడం ఇదన్నిటి భయపడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసు కౌంటింగ్ అయిపోయిందబ్బా, అదే నా బర్త్డే కదా, నాకు చాలా సంతోషం ఉంది, సూపర్ ఉంది బర్త్డే. ఎందుకంటే మా పార్టీ ఎక్కువ గెలుస్తుంటే నేను ఓడిపోతే బాధపడాలి. పార్టీ అంతా ఈ గాలి కృష్ణ చేసిన గాలి కొట్టుకోపోయింది పార్టీ. ఎందుకంటే తెలుసు కదా బాబు షూటీ మోసం గ్యారెంటీ అనేది. అతను అబద్ధాలు చెప్పాడు, గెలిచాడు, ఓకే ఏదో అయింది, అయిపోయింది. ఈరోజు ఆ రోజే గెలిచిన 10 నిమిషాలు కాలేదు, నెట్టు దిగి వస్తామంటే వేమిరెడ్డి ప్రభాకర్ అడ్డు వచ్చాడు. ఆయనకి ఎలక్షన్స్ 135 కోట్లు కట్టానంట కృష్ణారెడ్డికి. ఆయన బయట చెప్పుకోడు, నిజమవుతుంది మన పేరు, మాకైతే అంత కరెక్ట్ అంత చెప్పాడు, అంతే అయింది. దాంట్లో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ డబ్బులు లేదని గందరగోళం చేసి పారేశాడు. కాకి పెట్టి ఆయన పంపించాడంట, ఒక మనిషి చెప్పాడు. అప్పుడు కొద్ది తగవాలి. ఈ మధ్య దాకా ప్రయోగం ఆయన్ని ఈ మధ్య బాగా అత్తుకుంటా ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవి మటుకు అబ్బా నాకు భయం అయితే మా పట్టరాజు నలుగు మటుకు టైం వస్తుంది
సినిమా మరి ఏమని చెప్పారు కదా 70 ఏమో కదా 90 ఏమో ఇంకా ఇంకేదో పెద్దదన్నా 120 ఏమో సినిమా అయితే గ్యారెంటీ. ఇప్పుడు ఈయన చేసే కార్యకలాపాలు అవినీతి కార్యక్రమాలు, ఎందుకంటే ఉదాహరణకి మైనింగ్ దాదాపు 150 కోట్లు ఆ రోజు గవర్నమెంట్ కట్టాల్సింది. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 5 ఎకరాలు, ఆయన చేసేది 100 ఎకరాలు మైనింగ్. దానికి సంబంధించి కట్టాల్సింటే రిపోర్ట్ అయినప్పుడే కనాలి వేశాడు. అది కట్టకుండా ఏదో ఇది చేసి మాయం చేసి చేశాడు. ఆయన ఇప్పటికీ కొన్ని 100 రోడ్లు ప్రతిరోజు ఒక 50 టెప్పర్స్ కావలి, ఉదయగిరి, నెల్లూరు, అటు కందుకూరు ఇదంతా కూడా ఆయన పోతా ఉంది. అది కూడా ఎక్కడ పర్మిషన్స్ లేవు, అదేవిధంగా ఇసుక అంటే ఎవరైనా పాప కట్టులో ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి. నాగార్జున సిమెంట్ వాడండి, కేసీసీ సిమెంట్ వాడండి, భారతీయ సిమెంట్ వాడండి అడ్వర్టైజ్మెంట్స్. సిమెంట్ సగం ఇసుక వేయాల, కన్నా నది ఏదో మంచి ఇసుక ఒంటు ఇసుక వేయాల. సముద్రపు ఇసుక వేసే చేస్తా ఉన్నారు. ఇకపోతే వాడు రాస్తాడు బట్రాజు ఆ నలుగురు, వాడు ఇదే పని, ఏం పని లేదు వాడికి. బ్యాక్ మేలు ఇటాడి రాసేది, ఆయనకి తప్పిట్టు కొట్టేది. గాలికి ఇష్టానికి గాలి షట్ అది నవ్వటం మీడియా నవ్వినట్టు రాయండి, నవ్వట రాయండి. కాదా సార్ ప్రాక్టికల్ గా మీరు ఉంటే అదే చెప్పండి. మీరు అదే సంతోషంగా ఏం చెప్పాను అదే రాయండి. మరి నేను చెప్పదు కాదనుకో మిమ్మల్ని ఎత్తి బొక్క వేస్తాను. జాగ్రత్త బొక్క ఈరోజు మీరు రాయదనుకో నేను ఎత్తి బొక్క వేస్తాను. ఇప్పుడు బాగానే అది నాకు నచ్చింది. కొండలు మాయం. ముసునూరు కొండ ఏమైంది, విరుదుగాడు కొండ ఏమైంది? కొండ ఎక్కడ పోదైనా కృష్ణాగిరి 62 ఎకరాలు కింద ఉంది. 62 ఎకరాలు ఆడ గోటు రెడీ చేస్తున్నారు, గోటు వేసుకున్నారు. కరెక్ట్ చూడండి, ఈ రోడ్డు కృష్ణాగిరి ఇంటి ముందు పోయే రోడ్డు ఆ రోడ్డు పోయి టచ్ అవుతుంది. అటు ఒక రోడ్డు వేసాడు, ఏది ప్రజాసేవ ఆ శివాలయం మీద ఒక రోడ్డు వేసాడు. డైరెక్ట్ గా స్టేజ్ పంపిస్తే జనాలు పనికి వస్తుంది. కానీ అది వారిగా ఇల్లు వేసుకొచ్చాడు, రోడ్డు కేసు చేసేసాడు. నేను పోయితే నేను సూపర్ కృష్ణారెడ్డి గాలి కృష్ణారెడ్డి అని చెప్పాడు. గాలి కృష్ణారెడ్డి పోయి కావాలి ప్రజలంతా కూడా అలా పోయి చూడండి. ఆయన వేవుడికి శివాలయం కానించి రోడ్డు ఎంత బాగేసుకున్నాడు. అట్లాగే ఈ ఇంటి ముందు ఆ వేవుడికి ఎట్టేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఆ కొండ కావాల్సింటే కింద తొలితే కొండ వస్తుంది. ఆయన అట్లాగే గుర్తుకోట మనకి ఇందులో దాదాపు 9,000 హౌసెస్, అటు గుర్తుకోట కావచ్చు, కావలు కావచ్చు, కావాలి పరిసర 9,000 హౌసెస్ కట్టాము. ఆడ రోడ్ వేసేదానికి కావచ్చు, ఫౌండేషన్స్ కావచ్చు, అదే కొంతమంది పేదలు హౌసింగ్ కావచ్చు, ఏదో పొలాలు కావచ్చు. అప్పుడు కొన్ని రోడ్లు వేసాం. ఇది మన దుబాది నుంచి రామాయపట్నం రోడ్ వేసాము, తాగపాలెం నుంచి మన రామనగరం నుంచి రెండూరు రోడ్ వేసాము. ఇట్లా కొన్ని బట్టదిన్ని రోడ్ వేసాము. అన్నిటి కూడా కొంచెం మట్టి కావాల్సింది ఎత్తుకుంటే రెండు ఉండేదే. ఆ రోజు విద్యుత్ గ్రామస్తు కూడా అయ్యో పెద్దాపేట మాఫే చేస్తున్నారు పాపం. పెద్దాపేట మాఫే చేయడు. ఒకవేళ పెద్దాపేట ఏదైనా ప్రజా ప్రయోజనార్థం ఆ మట్టి తీసి తోడుకోవడం అని చెప్తాం ఎవరైనా చేసేవారికి. కాకపోతే కొంతమంది ఉండేది నా కాడ అక్కడ కొంత చేసేవి తెలియకుండా దాంట్లో ప్రధాన భాగస్వామి కృష్ణారెడ్డి బాగా యూజ్ చేస్తున్నాడు మా ఊరిని. సో అందరూ తెలిసిన విషయమే. ఈరోజు అటుపోతే ఆడొక నాయకుడు ఒకసారి శబ్దం చేశాడు, ఏమని, నేను పంచాయతీ ఓడిపోతే ఈ చెట్టుకి వేసుకుంటా అని. ఆ చెట్టు అట్టాగా ఉంది, అతను అట్టాగా ఉన్నాడు. నాకు అర్థం కదా. ఆయన ఇప్పుడు మాఫియా నాయకుడు. ఆడ 65 ఇంచెస్ ఉంటాడు ఒక ఆయన, మూసుకొని అన్ని కూర్చోన్నాడు అమ్ముగా. ఎక్కడ ఏం కుయ్యి ఆటోగా. ఇంకా ఇడిపోతే బుడగొండ సైడ్ పోతే ఇంకొక ఆయన మొన్న రాశారు ఏదో పేపర్లో,
ఆనాడు ఈయనే ఈనాడు ఈయనే ఉంటారు దొంగలు కొంతమంది. బాగా ఇప్పుడు అర్థమైంది అంతా ఎవడైంది అనేది. తర్వాత నేను కూడా వారికి సినిమా చూపిస్తాను. సో ఆనాడు ఈయన ఈనాడు ఆయనే. ఆయన స్టాక్ ఎక్కడ అక్కడ కొన్ని ఎకరాలు మట్టి స్టాక్. ఇది మధ్య ఇంకొంతమంది ఇవన్నీ ఇంకోటి బలం. ఇప్పుడు ఈ నొక్కిన డబ్బు ఎలా పోయింది? ఇప్పుడు దాకా 127 కోట్లు ప్రతాపం 120 ప్రతాపం లేఅవుట్ చేస్తారా? లేఅవుట్ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు అప్పుడుగా చెప్తున్నాం. 120 కాదు కదా, ఎంతో ఏదైనా ఉంటే కొద్దిగా ఉంటుందని నేను చెప్తున్నా కదా. కానీ ఈ పక్కాదు బ్యాచ్ అబ్బా చించేశాడు. టీవీ స్కోరింగ్ ఎక్కడ చూసినా సరే పానీ నాకు ఫ్రీ ట్రీట్మెంట్ రాష్ట్రమంతా పెరగాలని నేను కూడా సంబరపడిపోయా. పానీ కానీ నిజం ఎప్పటికైనా వస్తుంది కదా, నిప్పు ఎప్పటికైనా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా? ఎక్కడున్నారా? పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టి కండవాగడి వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళంతా కూడా అక్కడ చేయను అంటే ఆ 120 ఉంటే నాకు తీసి లేదు కానీ ఎందుకు ఇప్పుడు ఆయన వచ్చేసిందట 500 కోట్లు. చెప్పండి మీడియా కావాలి పెద్ద కూడా ఆలోచించాగా చెప్పగా. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ విధంగా అయినా ఏ విధంగా ఒక మనిషి మీద బోధ తాగుతాడో, ఎంతటి దుర్మార్గుడు, ఎంతటి అహంకారం. ఒక్కసారి కావాలి పెద్దకి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వీడియో ఆన్ చేస్తాం. అన్న పాయింట్ చెప్ప చూడండి. ఆయనకి ఇచ్చింది 5 ఎకరాలు, కొన్ని 100 ఎకరాలు ఏ విధంగా దాస్తున్నారో ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా ఆ కాలనీ అట్లాగే ఎటువంటి ఉత్తర్వులు కాకుండా, ఎటువంటి పర్మిషన్స్ కాకుండా తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతి కావ్యం రాసి అక్రమ జాతికి అంకితం చేశారు. అడ్డగోలుగా తవ్వకాలు జరిపి కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ తీశారు. వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై ఉప సర్పంచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ రంగంలోకి దిగింది. దాంతో కృష్ణారావు అడ్డగోలు మైనింగ్ కు అడ్డుకట్టారు. జలదంకి మండలంలో కేజీఎఫ్ మూవీ తరహాలో తవ్వకాలు జరిగాయి. అక్కడ బంగారం కోసం తవ్వితే ఇక్కడ రాయే బంగారం అయింది. ఒకరి పేరుతో లీజ్ తీసుకుని మరొకరు యథేచ్ఛగా తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలను తన జోబులో వేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్ తరహా అక్రమ మైనింగ్ వ్యవహారం కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి కనుసన్నల్లో అక్రమ మైనింగ్ బట్టబయలైంది. రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్న క్రషర్, వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకున్నాడు. ముగిసిన అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 కోట్లకు పైగా అక్రమాలు చేసినట్లు నిర్ధారణ అవ్వగా మార్కెట్ విలువ ప్రకారం 600 కోట్ల పైమాటే. జలదంకి మండలం గట్టుపల్లి, అన్నవరం ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ అడ్డు చెప్పిన స్థానికులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు. రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ కు 9.8 ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం 2008లో మైనింగ్ శాఖ లీజుకిచ్చింది. అయితే ఆ లీజు భూమిలో తవ్వకాలు జరపకుండా క్రషర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ 1 టన్ను ఖనిజం తవ్వకపోయినా 28,000 క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు పర్మిట్లు సృష్టించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లను అక్రమార్కులు వినియోగించుకున్నారు. అన్నవరం గ్రామంలోని 851 సర్వే నంబర్లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు జరిపింది. అక్కడ సుమారు 5 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ను అక్రమంగా తవ్వారు. అదే గ్రామంలో కొండారెడ్డి, సుగుణమ్మ, చంద్రశేఖర్ పేర్లతో గతంలో పలు లీజు భూములున్నాయి. వాటి లీజు గడువు ముగిసిపోయినా వాటిలో కూడా గురు రాఘవేంద్ర కంపెనీ బాగా వేసి మైనింగ్ తవ్వకాలు జరిపింది. గట్టుపల్లి, అన్నవరం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఉప సర్పంచ్ సుబ్బారావులు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 20 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మైనింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కంకర కొట్టి బతికే వాళ్ళు వాళ్ళ జీవనాధారం అదే ఉండేది.
కానీ వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేసి ఇతను ఒక్కడే వచ్చి అనేక రకాలుగా పెద్ద పెద్ద క్రషర్స్ పెట్టి ఉన్నదంతా నాకేయటం జరిగింది. కనీసం 851 అన్నవరం రెవెన్యూలో 851/2లో 5 ఎకరాల చిల్లర లీజు తీసుకొని పక్కనే ఉన్న 868-69లో పూర్తిగా నాకిట అట్లాంటి కనీసం నెంబర్ చాలా వరకు పూర్తిగా రాశారు. నాకు తెలిసిన 3-4 వేల కోట్ల రూపాయలు అనధికారికంగా సంపాదించడం జరిగింది సార్. మా గ్రామ పంచాయతీలకు కానీ ఎలాంటిది ఒక రూపాయి కూడా చెస్లు కానీ ఎలాంటిది కూడా కట్టలేదు. కానీ మేము అడ్డుకున్న అర్జీలు పెట్టినందువల్ల భయభ్రాంతులు చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. లీజు ఒకరి పేరు మీద ఉంటే కావ్య కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర కంపెనీ సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు మైనింగ్ శాఖ నేపథ్యంలో కృష్ణారెడ్డి సంస్థపై జరిమానా విధించారు. గట్టుపల్లి అనవరం గ్రామంలో జలదెక్క మండలంలో రోడ్డు మెటల్ ఖనిజము అక్రమంగా రవాణా జరుగుతుంది. గౌరవ సంచాలకుల వారు మచిలీపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ కమిటీని వేసి గట్టుపల్లి తర్వాత అనవరం గ్రామాల్లో ఉన్న రోడ్డు మెటల్ ఖనిజాల యొక్క క్వారీలను పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో శ్రీ డివి కృష్ణారెడ్డి గారు పావులు వారు గురు రాఘవేంద్ర క్రషర్ పేరు మీద గట్టుపల్లిలో క్రషర్ పెట్టి అక్కడ ఒకప్పుడు అతని పేరు మీద గురు రాఘవేంద్ర పేరు మీద లీజులు తీసుకుని ఆ లీజు కాల పరిమితి అయిపోయినా కూడా వాటిలో ఆ విస్తీర్ణం దాటి అక్రమంగా రోడ్డు మెటల్ ఖనిజం త్రమకములు జరిపి 12,73,000 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ఖనిజమును తర్వాత 91,000 క్యూబిక్ మీటర్ల మన గ్రావెల్ను అక్రమంగా ప్రవహించినారు. గవర్నమెంట్ ఎటువంటి సీరియస్ ఫీజు కానీ 29/1/2024 140 కోట్లు అపరాధాలు అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్ ను తాము వినియోగించుకోలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యాజమాన్యం వాదించింది. దీంతో ట్రాన్స్కో నుంచి విద్యుత్ వినియోగం లెక్కలు సేకరించిన 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. గత 15-20 సంవత్సరాల నుంచి ఇలాగే భారీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఎక్కువగా అధికంగా తవ్వేసి గుట్టుగా పోసేసి నిత్యం కొన్ని వేలాది లారీలు ఇతర ప్రాంతాలకు అధిక లోడుతో ప్రయాణించడం జరుగుతుంది. దాని ద్వారా అధికమైనటువంటి మోతాదుల్లో మందు ఉపయోగించడం వలన ఎక్కువగా బ్లాస్టింగ్ జరగడం వలన మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, స్లాబులు పగిలిపోవడం, ఇల్లు పడిపోవడం, రకరకాలైనటువంటి భయభ్రాంతులకు గురవుతాను. తద్వారా అంతేకాకుండా అధికమైనటువంటి లారీలు లోడుతో వెళ్ళడం వలన నిత్యం రహదారి గుంతరమయంగా మారిపోయింది. జరిపారు. గ్రామస్తులను ఆరోపిస్తున్నారు. కృష్ణారెడ్డి వ్యతిరేకంగా సెంటర్లో, రెండోది 9 మైల్లో, మూడోది కోరి దగ్గర, 4లో మా ఇంటి దగ్గరే వచ్చేసి చంపేస్తాం అట్టా ఇట నువ్వు కానీ అర్జీలు కానీ అట్లా ఇట్లా ప్రయత్నం చేశాడు. చేసినోడు అలానే కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళ అనుచరులు ఆ రకంగా నా మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాడు. నన్ను నా మీద అది 40 లక్షల పురుగు నష్టం చేశాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. నాకు అన్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి, మెటీరియల్ నా దగ్గర ఉన్నాయి. చెప్పేది ఒకటి. కోట్లు కొట్టేసిన కావ్య కృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావలి టికెట్ కేటాయించారు. అత్యంత అవినీతి పరుడిగా ఉన్న అతనికి ఉదయగిరి కావలి చేస్తున్నారు. మరో క్వారీ వద్దున్నాము. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ చూద్దాము. లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇక్కడ తవ్వకాలు జరిగాయి. అయితే కేజీఎఫ్ మూవీలో ఏ తరహాలో తవ్వకాలు ఉంటాయో అదే తరహాలో అంతకు మించిన తవ్వకాలు కూడా ఇక్కడ జరిగినట్టు మనం ఆ విజువల్స్ ద్వారా చూస్తున్నటువంటి గట్టుపల్లితో పాటు అన్నవరంలో కూడా అక్రమంగా తవ్వకాలు జరిగాయి. ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు చేపట్టారు. చూడండి ఇసుక సముద్ర పిచ్చ అయినా పోలీస్ శాఖ పరువుపోతుందని ఎస్పీ నిర్లక్ష్యం
నిర్లక్ష్యమైంది. ఎంత దుర్మార్గుడంటే పైకి చూసేదానికి మేక వంద పోయి వస్తే కాగేసేస్తుంది, తినేస్తుంది పోయి. అదేవిధంగా బైక్ షాప్ నేను న్యాయం చేస్తాను, ఎవరైతే నష్టపోయే పైసా కట్టిస్తాను అని చెప్పి లోపల 100 కోట్లు నొక్కేసి ఇతను సిఐ రాజేశ్వరరావు, డిఎస్పీ శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు చేసిన అన్యాయానికి మన కావలి నియోజకవర్గ పేద ప్రజలంతా కూడా నష్టపోవడమే కాకుండా అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, అదేవిధంగా మన ఆంధ్ర కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు 800 కోట్ల స్కామ్ జరిగితే దానికి గాలి కృష్ణారెడ్డి గారు సిఐని, డిఎస్పీని ఈ కేసు విచారించండి అని చెబితే వాళ్ళు విచారిస్తే న్యాయం జరుగుతా? వాళ్ళు ప్రశ్నిస్తే నన్నే ఈరోజు నీ అంతు చూస్తాను, నీ మీద 41 నోటీస్ ఇస్తాను నీకు అని అటు మా ఆఫీసులో పనిచేస్తున్న వేణుని ఆఖరికి నన్నే బయటిస్తారా? ఈ రోజు ఎమ్మెల్యే గారు గాలి కృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడావు, ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసింది, ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు మాట్లాడటం జరిగింది. పిచ్చి కుక్క కలిస్తే ఈ విధంగా మాట్లాడదు నాయన, బావు 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 అంటారు. నీ కారు 4 నిమిషాలు మాట్లాడదు కదా. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మా నాయకులందరి సమక్షంలో యావత్ ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ అందరూ చూస్తున్నారు, రైల్వే వస్తా ఉంది. ప్రతాప్ రెడ్డికి పిచ్చి కుక్క కలిసిందా లేదా నీకు గజ్జి కుక్క కలిసిందా? తొందరలో కావాలి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రజలు, అంటే నేను ఉంటుంది కర్ణాటక వాళ్ళు కూడా అందరూ కూడా తొందరలో నిర్ధారణ చేస్తారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ ఎట్ట చేయడు, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి ఈ బాధతోటి చనిపోయిన మాట వాస్తవం. ఒక కానిస్టేబుల్ గా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పనిచేస్తున్నారు. వాళ్ళ భార్య పాపం కన్నీరు మున్నవే చిన్న బాబుని పట్టుకొని ఈ కథ అంతా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు చెప్పింది, పవన్ కళ్యాణ్కి చెప్పాలని మాకు భయంగా ఉంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడతామని అన్నట్టు వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మా భాగవతం అంతా కూడా నేనే పెద్ద డిజిటల్ ఎక్స్పర్ట్ అని ఆయన ఆ రోజు మొన్న ఒక మీటింగ్ పెట్టాడు. ఈరోజు నేను కూడా నేర్చుకున్నా కొద్దిగా ఆయన చూసి, చూద్దాం ఎట్లుంటుందని. ఓకే పవర్ నాకు అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుందో నేను కూడా వేసాను. ఈ భూగోళం అంతా కూడా చెప్పామని ఇక చూడు ఈ రోజు నుంచి మా పట్టాలు ఆ టీవీలో ఈ టీవీలో ఇక రెట్టించిన ఉత్సాహంతో కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారో చూడండి. ఇకపోతే పోలీసు డిపార్ట్మెంట్ చూడండి, రేపటి నుంచి ఇక్కడ అందరి మీద ఎంతమంది మీద కేసు పెడతావు, ఎంతమందికి బేగిస్తావు, ఎంతమంది మరి నేను బేగికి జామీన్స్ ఇప్పుడు మరి ఆ జామీన్ కూడా రమ్మని నా ప్రాణం అవుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓని ఎంపీని సైన్ పెడతాను చెప్తారు. బా ఎమ్మెల్యే సూపర్ బా. కాబట్టి మేము ఈ మనీ స్కీమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సుబానీ వల్ల మోసపోయిన వాళ్ళు ఎవరున్నారో ఈ పోలీసు డిపార్ట్మెంట్ తో న్యాయం జరగదు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు. గతంలో ఏ విధంగా అగ్రికల్చర్ వల్ల మోసపోయారో అదే విధంగా ఉంటది ఇది కూడా. కాబట్టి మీరు రాబోయే ముందు రోజుల్లో తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా మీరు ఈ రోజు
మేము కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం కావలి పట్టణంలో. తప్పకుండా మీరంతా వచ్చి అర్జీ ఇవ్వండి. లేదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ కంప్లైంట్స్ రాస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకొని మా వద్ద పెట్టుకొని తప్పకుండా మీకు న్యాయం చేయగలగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి ఇస్తాం, ఐజీకి ఇస్తాం, డిఐజీకి ఇస్తాం, డీజీపీకి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం, అదేవిధంగా గవర్నర్కి పంపిస్తాం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపిస్తాం. తప్పకుండా ఈనాడు మీకు న్యాయం జరగకపోయినా రాబోయే ముందు రోజుల్లో ఈ మనీ స్కీమ్ లో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు, అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని బయటికి రాగతాం, వాళ్ళ చేత కట్టిస్తాం, అవన్నీ కూడా వాళ్ళ చేత కట్టిస్తాం అని తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దుర్మార్గుల్ని నమ్మద్దు. పైకి చెప్పేవి మంచి మంచి మాటలు చెప్తాడు, బాగా మాట్లాడతాడు, కానీ లోపల చేసేవన్నీ ఇప్పుడు చూసే ప్రత్యక్షంగా అదే విధంగా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైనా కూడా ఇక్కడ ఓపికగా కూర్చున్న మా నాయకుడికి, అదేవిధంగా ఈరోజు లైవ్ చూస్తున్న ప్రజలకి, ముఖ్యంగా ఈరోజు ఈ లైవ్ ఇవ్వడానికి కావచ్చు, అదేవిధంగా రేపు జనాలు తెలియజేసేదానికి కావచ్చు, పత్రికలో వచ్చేదానికి కావచ్చు, మీడియా టీవీలో వచ్చేదానికి కావచ్చు, సహకరించిన మీడియా సోదరులందరూ ఈరోజు ధైర్యంగా నిలబడి తీసుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.